వా వచ్చేసాం ఝాన్సీ లక్ష్మీబాయి పరిపాలించిన కోటకి. చూడండి, ఇప్పుడైతే మనం కోట పైన ఉన్నాం. ఇక్కడ నుండి అయితే సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఝాన్సీ ఊరు కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ నుంచి చూస్తాను, ఎంత లోతుగా ఉంది. ఒకటి అర్థం కాదు, కోటలు ఎప్పుడు చూసినా అన్ని కోటలు కూడా ఎక్కువ హైట్లో ఉంటాయి. ఇప్పుడు అంతే చూడండి, ఏ కోట తీసుకున్నా రాజస్థాన్లో, పంజాబ్లో ఎక్కడ చూసినా కూడా కోట ఎక్కితే చాలు పైన కింద అంతా కనిపిస్తుంది అనమాట. నాకు తెలిసి ఇదంతా ఏదన్నా ఫైటింగ్ అట్లా జరిగేటప్పుడు తొందరగా తెలియాలి, కింద ఎవరన్నా శత్రువు వస్తానా కనపడాలి అనే ఉద్దేశంతో ఇంత హైట్లో కడతారనుకుంటా. ఇదైతే ఇప్పుడు సిటీ మెయిన్ అయిపోయింది. ముందు కాలంలో ఇక్కడ ఏమి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడైతే మెయిన్ సిటీ మధ్యలో వచ్చేసింది అనమాట కోట. కోట ఉండింది, కోట చుట్టూనే పెద్ద డెవలప్ అయిపోయింది. టూరిస్ట్ ప్లేస్, అందరు వస్తుంటారు ఇక్కడికి అన్నమాట. రాయిలో చెక్కబడింది. నాకు తెలిసి ఇది ఏమన్నా ముందు కాలంలో ఏదైనా ఒక సైన్ ఉంటుంది. విండో మార్గం అన్నమాట. విండోస్ చూడండి, ఇక్కడ నుండి బయటకు చూసేవారు, బయట ప్రపంచం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చెట్లన్నీ అయిపోయి ఏం కనపడడం లేదు. ఇది అయితే ఏదో గుడి ఉంది ఒకటి, దేవుంది. మార్గం, దారి కోటలకి. అదేదో జరుగుతుంది ఎగ్జిబిషన్ టైప్లో. నాన్న చూపిస్తారు. వద్దు ఇట్రా. సార్ చూడండి, పైకి ఎక్కితే పైన కూడా ఒక గార్డెన్ టైప్లో. ఏం టాలెంటెడ్ ఉన్నారు, మొత్తం కనిపిస్తుంది. వద్దు ఆగమ్మా. బాబుని ఎత్తుకో. ఛాయ్.